నరేంద్ర మోడీని విమర్శించే స్థాయి షర్మిలకు లేదు. కుమారస్వామి. శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో బీజేపీ కిసాన్ మోర్చా జిల్లా కార్యవర్గ సమావేశం ఈరోజు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీజేపీ రాష్ట్ర కిసాన్ మోర్చా అధ్యక్షులు చిగురుపాటి కుమారస్వామి, జిల్లా అధ్యక్షులు జిఎం శేఖర్, జిల్లా కిసాన్ మోర్చా అధ్యక్షులు సామల ప్రకాష్ నాయుడు అధ్యక్షతన నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్ర కిసాన్ మోర్చా అధ్యక్షులు కుమారస్వామి మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు షర్మిల తెలిసి తెలియక మాట్లాడుతోందని, కనీసం కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్న పథకాలకు వాటిపై అవగాహన లేకుండా ఇష్టానుసారం మాట్లాడుతోందని, కేంద్ర ప్రధానమంత్రి నరేంద్ర మోడీని విమర్శించే స్థాయి నీకు లేదని ఈ సందర్భంగా ఎద్దేవా చేశారు. అదేవిధంగా జిఎం శేఖర్ మాట్లాడుతూ, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలకు గతంలో 100 రోజులు ఉన్న ఉపాధి హామీ పనిని ఇప్పుడు 125 రోజులకు పెంచి, అది కూడా రైతులకు వ్యవసాయ పనులు లేని సమయంలో ప్రవేశపెడుతోందని, తద్వారా రైతులు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారని, ఇలాంటి తరుణంలో కేంద్ర ప్రభుత్వంపై ప్రతిపక్ష పార్టీలు విమర్శలు చేయటం సిగ్గుచేటు అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కిసాన్ మోర్చా నాయకులు అన్ని జిల్లాల్లో విబి గ్రామ్ చట్టాలపై గ్రామ స్థాయిలో రైతులకు ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారని, ఈ చట్టం ద్వారా గ్రామ స్వయం పాలన బలపరుస్తూ రైతు జీవన ప్రమాణాలు మెరుగుపరచడంలో కీలక పాత్ర పోషిస్తుందని అన్నారు. ప్రతి జిల్లాలోని కిసాన్ మోర్చా సమావేశాలు ఏర్పాటు చేస్తున్నామని ఈ సందర్భంగా తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు జిఎం శేఖర్, కిసాన్ మోర్చా రాష్ట్ర కార్యదర్శి చింతా శరత్ కుమార్ రెడ్డి, నాగరాజు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు తలుపుల గంగాధర్, జిల్లా ప్రధాన కార్యదర్శి హరికృష్ణ, ఓబులేసు, అమర దేవేందర్, ఎస్టీ మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి హరినాయక్, కుల్లాయప్ప, యాదవ్, అనిల్, గోపీనాథ్, నాగరత్న, జిల్లా ప్రధాన కార్యదర్శులు సురేంద్ర నాయుడు, బాల గంగాధర్, కేశవరెడ్డి, సోషల్ మీడియా జిల్లా కో కన్వీనర్ మేదర శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. మిత్రులకి నమస్కారం. ఆంధ్రప్రదేశ్లో రైతాంగ సమస్యల మీద ఒక అవగాహనతో ఏదైతే రైతులు ఆంధ్రప్రదేశ్లో ఉండే 25 జిల్లాల్లో ఉండే రైతుల సమస్యలు, అట్లాగే ఈ పెండింగ్ ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో వాటి మీద తీసుకొని రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళడం కోసం ఈ పర్యటన జరుగుతూ ఉంది. ముఖ్యంగా మన జిల్లాలో నిన్న ఇవాళ షర్మిల కాంగ్రెస్ పార్టీ చీఫ్ తిరుగుతుందని చెప్పి అన్నారు. బీబీజీ రామ్జీ గురించి తిరుగుతూ ఉంది. బీబీజీ రామ్జీ ఇవాళ గత ప్రభుత్వం కంటే కూడా ఎప్పుడో అది పాత చట్టాల్లో చేసిన దాన్ని ఇవాళ కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు పేదల పాలిట పెన్నిదిలాగా ఉండి ఇవాళ ఇంతకుముందు గతంలో 100 రోజులు ఉన్నదాన్ని 125 రోజుల పాటు పెంచడం జరిగింది. అట్లాగే రైతులకు ఇబ్బంది లేకుండా ఏదైతే వ్యవసాయ పన్ను దినాలు ఉంటాయో ఆ దినాలు లేని రోజుల్లో వ్యవసాయ కూలీలకి ఉపాధి హామీ పథకం కింద అమలు చేయడం జరుగుతూ ఉంది. షర్మిల చెప్పినట్టుగా ఆవిడ ఎవరినైనా మారుస్తుంది. ఈ రాష్ట్రాన్నే మార్చేసి వచ్చిన ఆవిడకేం తెలుస్తుంది ఆంధ్రప్రదేశ్ గురించి, లేకపోతే కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శించే శక్తి సామర్థ్యం ఆవిడకు ఉందా, స్థాయి ఉందా అంటే నేను ఉండే నోటికి వచ్చింది కదా అని ఏది పడితే అది మాట్లాడే పరిస్థితి కాదు. ఆ కుటుంబ సమస్యలు తీర్చుకోవాలి తప్పితే ఆవిడ బయటకు వచ్చి రైతు సమస్యలు మార్చడే శక్తి సామర్థ్యం ఆవిడకి లేదు. ఇవాళ నరేంద్ర మోడీ గారు రైతు పక్షపాతి అనడానికి దీనికి ఎవ్వరికి రెండో ఆలోచనే ఉండదు. ఇవాళ అటువంటి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఎవరైతే పేద ప్రజలు, పేద కూలీలు ఎవరైతే ఉన్నారో ఇవాళ వారి పనిదినాలు పెంచినందుకు పెద్ద ఎత్తున హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈరోజు రాష్ట్ర కిసాన్ మోర్చా అధ్యక్షులు శ్రీ చిగురుపాటి కుమారస్వామి గారు రాష్ట్ర అధ్యక్షులుగా రెండవసారి బాధ్యతలు తీసుకున్న తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి జిల్లాలోనూ కిసాన్ మోర్చా కార్యవర్గ సమావేశాలు పెడుతూ అని ఇప్పటి వరకు రాయలసీమ జిల్లాల్లో అయినటువంటి 4 జిల్లాల్లో తన పర్యటన పూర్తి చేసుకుని ఈరోజు సత్యసాయి జిల్లాకు రావడం జరిగింది. ఈ పర్యటనలో కేంద్ర ప్రభుత్వం నుంచి రైతులకు అందిస్తున్నటువంటి అనేక సంక్షేమ పథకాలు కావచ్చు, అదేవిధంగా బీబీజీ రామ్జీకి సంబంధించి మరి అదేవిధంగా అసంపూర్తిగా మిగిలినటువంటి ప్రాజెక్టులకు సంబంధించి విషయాలను వారు ప్రభుత్వం దృష్టికి తీసుకువెళుతూ బీబీజీ రామ్జీ వల్ల ఈరోజు ఉపాధి కల్పన ఏ విధంగా ఉంటుంది అనేటువంటి విషయాలను ప్రజల్లోకి తీసుకువెళ్ళడానికి దిశానిర్దేశం చేయాలనే ఉద్దేశంతో ఈరోజు ప్రతి జిల్లాలో కూడా ఈ కిసాన్ మోర్చా కార్యవర్గ సమావేశాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది.
మరి ఇందులో భాగంగా ఇప్పుడు మా పక్కన కుడి సైడు ఈ కూర్చున్నటువంటి వారు రాష్ట్ర కిసాన్ మోర్చా అధ్యక్షులు చిగురుపాటి కుమారస్వామి గారు, అటువైపు ఉన్నవారు జిల్లా కిసాన్ మోర్చా అధ్యక్షులు ప్రకాష్ నాయుడు గారు, ఇటువైపు జిల్లా ప్రధాన కార్యదర్శి బాలగంగాధర్ గారు, మరి ఆ తర్వాత ఉన్నవారు జిల్లా ప్రధాన కార్యదర్శి సురేంద్ర నాయుడు గారు, ఈ జిల్లాకు సంబంధించిన కిసాన్ మోర్చా ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి అమర్ దేవేంద్ర గారు, అదేవిధంగా మరో జిల్లా ప్రధాన కార్యదర్శి తలమర్ల హరికృష్ణ గారు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు తలుపుల గంగాధర్ గారు, మరి జిల్లా ట్రెజరర్ సురేంద్ర గారు ఈ సమావేశంలో ఉన్నారు. ఇప్పుడు ఈ సమావేశానికి సంబంధించి చిగురుపాటి గారు మాట్లాడారు.